వాల్తేరు వీరయ్య సినిమాతో బాక్సాఫీస్ దగ్గర పూనకాలు తెంపించిన మెగా కాంబో మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది. మెగాస్టార్ చిరంజీవి మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో రాబోతున్న మెగా 157 పై ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. కేవలం కమర్షియల్ హంగులే కాకుండా ఈసారి చిరంజీవి తన ఏజ్కు తగ్గట్టుగా కథలో బలమైన ఎమోషన్ ఉండే పాత్రను ఎంచుకున్నాడని టాక్ వినిపిస్తుంది. విశ్వంభర తరువాత చిరు లైనప్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్గా ఇది నిలుస్తోంది. ఇందులో చిరంజీవి ఒక టీనేజ్ అమ్మాయికి తండ్రిగా కనిపించడం. సాధారణంగా మాస్ హీరోలు కూతురి సెంటిమెంట్తో సినిమాలు చేయడానికి కాస్త వెనుకడుగు వేస్తూ ఉంటారు. కానీ జైలర్, విక్రమ్ వంటి సినిమాల విజయాలు చూసిన తరువాత స్టార్ హీరోలు తమ వయస్సుకి, ఇమేజ్కి సరిపోయే పరిణితి చెందిన పాత్రల వైపు మొగ్గు చూపుతున్నారు. చిరు సైతం ఇదే బాటలో నడుస్తూ కూతురి కోసం ఎంత దూరమైనా వెళ్లే ఒక పవర్ఫుల్ తండ్రి పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. అయితే తండ్రి పాత్ర అనగానే ఇది కేవలం క్లాస్ సినిమానో లేదా ఫ్యామిలీ డ్రామాను అనుకుంటే మీరు పొరబడినట్లే. బాబీ మార్క్, మాస్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉండబోతున్నాయట. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరును ఎంత మాస్గా చూపించాడో అంతకు మించి రగ్గడ్ లుక్లో ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఒకవైపు తండ్రిగా ఎమోషనల్ బాండింగ్ చూపిస్తూనే మరోవైపు తన కూతురికి ఆపద వచ్చినప్పుడు విరుచుకుపడే మెగా మాస్ అవతారాన్ని ఇందులో చూడొచ్చని ఇన్సైడ్ టాక్. ఈ ప్రాజెక్ట్ గురించి మరో ఆసక్తికరమైన అప్డేట్ షూటింగ్ షెడ్యూల్. విశ్వంభర పనులు కొలిక్కి రావడంతో జనవరిలోనే మెగా 158ను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన బాబీ చిరు ఇమేజ్కి, ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్టుగా పక్కా ప్రణాళికలతో రంగంలోకి దిగుతున్నాడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మించబోతోంది. మొత్తానికి రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లకు భిన్నంగా చిరంజీవి తన వయస్సును, అనుభవాన్ని తెరపై చూపించేలా ఈ కథను ఎంచుకోవడం మెగా ఫ్యాన్స్కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అటు ఎమోషన్, ఇటు యాక్షన్ రెండూ బ్యాలెన్స్ చేస్తూ బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి రికార్డుల మూత మోగడం ఖాయం. రాబోయే సంక్రాంతి లేదా సమ్మర్ రేసులో ఈ సినిమా ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఈ సినిమా కోసం ఒక సీనియర్ హీరోయిన్ చిరు భార్యగా, ఒక యంగ్ హీరోయిన్ను కూతురు పాత్ర కోసం తీసుకోబోతున్నారు.